50 సంవత్సరాలు, దాదాపు 1975లో మొదలైనటువంటి ఈ సభను నిర్విరామంగా జరిపారు. ఆయన తదనంతరం మేము కుటుంబ సభ్యులం ఈ సభను నిర్వహిస్తున్నాము. ఆ సభ గురించి ప్రభాకర్ రెడ్డి గారు వర్ధమాన సమాజం కార్యదర్శి వివరిస్తారు. ఇక్కడికి చేసినటువంటి సాహితీ ప్రియులు, సాహిత్య అభిమానులు అందరికీ నమస్కారాలు. మేము మా పివి రమణారెడ్డి గారు మా వర్ధమాన సమాజం పూర్వ అధ్యక్షులు, కార్యదర్శిగా కూడా పనిచేశారు. సుమారు 50 సంవత్సరాల నుంచి నిర్వివారంగా ఆయన ఈ ట్యాగూర్ జయంతిని జరుపుతూ వచ్చారు. ఆయన తదనంతరం కూడా వారి కుటుంబ సభ్యులు ఈ సభని జరపడం అనేది చాలా సంతోషం, ఆనందదాయకం. ఈ సభను ఇట్లే కొనసాగిస్తూ ఉంటారని కూడా ఆస్వాదిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రముఖ న్యాయవాది, కవి పండిత పోషకులు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభను నిరాటంకంగా జరిపిస్తున్నటువంటి వారు పివి రమణారెడ్డి గారి శత జయంతి పూర్తయినటువంటి ఈ సంవత్సరం ఒక విశిష్టమైనటువంటి సభగా దీన్ని భావిస్తూ ఉన్నాం. ఠాగూర్ గురించి ఆయన గొప్ప కవిత్వవేత్త, ప్రకృతి ప్రేమికుడు, ఎన్నో నవలలు, కథలు, కథానికలు, గీతికలు అవన్నీ రచించినటువంటి వారు. రవీంద్ర సంగీతం ప్రఖ్యాతమైంది. రవీంద్రనాథ్ ఠాగూర్ని ఎవరు మర్చిపోలేరు. ప్రకృతి ప్రేమికులే కాదండి, శాంతినికేతన్లో ఆ రోజుల్లో విద్యను అవలంబించి రావడం అనేటువంటిది ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన విషయంగా భావించేవాళ్ళు. అందులో నెల్లూరియులకు బాగా ఎక్కువ ఇష్టమైనటువంటిది అది. బెజవాడ గోపాలరెడ్డి గారు వీళ్ళంతా కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రచనలను తెలుగులోకి అనువాదం చేశారు. అటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక గీతాంజలి నోబెల్ బహుమతి ప్రదాత అయినటువంటి ఆ గీతాంజలి రచయితగా ఠాగూర్ని ఇవాళ మనం సంభావన చేస్తూ వారి సభను జరుపుకుంటూ ఉన్నాం. ఈ సభలో ప్రముఖ ఉపన్యాసకులు శ్రీ బత్తిన సాయి కుమార్ రెడ్డి గారు ఈ రవీంద్రుని జీవితము, సందేశము అనే అంశం మీద ప్రసంగించి సన్మానాన్ని స్వీకరిస్తారు. అధ్యక్షత డాక్టర్ గిరిజాలక్ష్మి గారు వహిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే భారతదేశంలో ముగ్గురే కవులు. మిగతా వాళ్ళు కవులు కాదు అని కాదు, కవులుగా ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తులు ముగ్గురే. ఒకరు వాల్మీకి, 2 వ్యాసుల వారు, 3 రవీంద్రనాథ్ ఠాగూర్ వారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, మిగతా వాళ్ళ రచనలు ఎంతవరకు అనువాదం చెందాయో తెలియదు, కానీ వాల్మీకి రామాయణం తెలుగులో దాదాపుగా 100ల సంఖ్యలో అనువాదాలు జరిగాయి. మహాభారతాన్ని అనువదించారు. ఆ స్థాయిలో అనువాదాన్ని అందుకున్నటువంటి ఒకే ఒక్క కవి భారత ఖండంలో ఒక్క రవీంద్రనాథ్ ఠాగూర్. వారి గీతాంజలి, కేవలం గీతాంజలి అనేటటువంటి 157 గీతికలు కలిగినటువంటి భగవత్ ప్రార్థనల పుస్తకం కేవలం నోబెల్ బహుమతి పొందడం కాదు, నెల్లూరులో బెజవాడ గోపాలరెడ్డి గారితో ప్రారంభించుకుంటే లబ్ధప్రతిష్ఠులైనటువంటి మేధావులైన కవులు 50 మందికి పైచిలకు గీతాంజలిని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అనువదించారు. ఇంతటి కీర్తిని గడించినటువంటి వాళ్ళు వాల్మీకి, వ్యాసుల వారి తరువాత కేవలం రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒక మాట చెప్తాడు వర్డ్స్వర్త్ అనేటటువంటి కవి. ఏమంటా అంటే, విశ్వకవి అని మెచ్చుకోదగినటువంటి కవి ప్రపంచంలో మేం కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ అని. స్వదేశీయులు పొగడ్డం అనేది సాధారణం, మన పిల్లవాడిని మనం పొగుడుకుంటాం. కానీ పాశ్చాత్యులు దీన్ని పొగడమే కాదు, నోబెల్ బహుమతి కూడా ఇప్పించారు. అటువంటి మహనీయుని యొక్క గొప్పతనాన్ని మీకు అందించడానికి పూజ్యులు పివి రమణారెడ్డి గారి స్మృత్యంకంగా జరుపుతున్నటువంటి ఈ అద్భుత సభ విజయవంతంగా పూర్తవుతుంది. జై హింద్.